హలో అండి. ఈరోజు నేను మీకోసం అయితే ఒక హెల్దీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. నేను చేసే ఆ హెల్దీ రెసిపీ ఏంటో వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చూసేసేయండి. దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య కాలంలో మనం ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా ఒక మాట మాత్రం బాగా వినిపిస్తోందండి. అదే ఐరన్ డెఫిషియన్సీ. బాగా జుట్టు రాలుతోంది, బాగా నీరసంగా ఉంటుంది, ఎప్పుడు కూడా ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది అని ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా వింటున్నాము. సో అలాంటి ఐరన్ డెఫిషియన్సీలని మనం ఇంట్లో చేసే కొన్ని హెల్దీ టిప్స్ పాటిస్తే మాత్రం తప్పకుండా మనం ఐరన్ డెఫిషియన్సీని అయితే తగ్గించుకోవచ్చండి. సో నేను ఈరోజు అయితే ఐరన్ డెఫిషియన్సీ తగ్గించడం కోసం ఒక హెల్దీ రెసిపీ అయితే చూపిస్తున్నానండి. నా ఛానల్లో ఇదివరకు ఆల్రెడీ నేను డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చేసి చూపించానండి. అది నేను జాగ్రీతో చేసి చూపించాను. ఈసారి ఈ వీడియోలో మాత్రం ఎలాంటి జాగ్రీ కూడా వాడకుండా మీకు నేను చూపిస్తున్నానండి. సో వీడియో అంతా అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఇక్కడ 500 గ్రామ్స్ డేట్స్ని తీసుకొని వాటిని అయితే మిక్సీ చేసుకున్నానండి. మెత్తటి డేట్స్ ఖర్జూరం అంటాం కదా, వాటిని తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని నెయ్యి వేసుకొని బాండీలో ఆ డేట్స్ మొత్తం మిక్సీ చేసిన దాన్ని కూడా కొంచెం ఆ నెయ్యిలో అయితే ఫ్రై చేసుకున్నానండి. సో అది ఇంకాస్త మెత్తగా మంచిగా అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడైతే ఒక కప్ బాదంను తీసుకుని వాటిని కూడా నెయ్యిలో కొంచెం అయితే వేయించుకున్నానండి. ఎందుకంటే ఇలా వేయించుకోవటం వల్ల వాటిలోని పచ్చివాసన కానీ ఇంకా మనకి మిక్సీ చేసినప్పుడు కూడా మంచిగా పొడిగా అవుతుందన్నమాట. సో నేనైతే ఈ ఆల్మండ్స్ని కూడా వేయించేసుకున్నాను. అలాగే సన్ఫ్లవర్ గింజల్ని కూడా నేనైతే వేయించుకున్నానండి. ఇంకా వాల్నట్స్, నువ్వులు, జీడిపప్పు, మీరు డ్రై ఫ్రూట్స్ ఏవేవైతే ఇష్టపడతారో అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. కొద్దిమంది కిస్మిస్ కూడా యాడ్ చేస్తారండి. నేను కిస్మిస్ని అయితే యాడ్ చేయలేదు. సో ఇలా వేయించుకున్న అన్నిటినీ కూడా కొంచెం మనము మిక్సర్లో నేను కచ్చాపచ్చాగా మిక్స్ చేశానండి. కంప్లీట్ పొడిగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టుగానే మిక్సీ చేశానన్నమాట. ఎందుకంటే కొంచెం ఇలా చేయటం వల్ల ఏంటంటే తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలానే డైరెక్ట్ డ్రై ఫ్రూట్స్ వేసేస్తే మనకు తినడం కష్టంగా ఉంటుంది, పిల్లలకి కూడా ఇబ్బందిగా ఉంటుంది. అందువల్ల నేనైతే ఇలా కొంచెం అయితే మిక్స్ చేసుకున్నానండి. వేయించుకున్న అన్నిటినీ కూడా ఇలా మిక్సీ చేసుకున్న వాటన్నిటినీ కూడా ఏదైతే మనం ముందుగానే చేసి పెట్టుకున్నాం కదా డేట్స్ మిశ్రమం, ఆ మిశ్రమంలో అయితే కలిపానండి. సో మధ్యలో అయితే నేను కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశానండి. నెయ్యి అనేది ఎందుకంటే మనము ఉండలు చేస్తున్నప్పుడు ఆ ఉండ రావటానికి యూజ్ అవుతూ ఉంటుందన్నమాట. కొంచెం మనకి ఈజీగా అవుతుంది ఉండ చేయటం. లేదంటే ఇవన్నీ కూడా డ్రైవి కదా, సో పొడిగా ఉంటాయి కాబట్టి అంతగా అవ్వవు. అందువల్ల నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను. సో మీరు కూడా ఉండలుగా చేసేటప్పుడు తప్పకుండా నెయ్యి అయితే యాడ్ చేయండి. అలానే ఇంకా పంప్కిన్ సీడ్స్ కూడా అండి, గుమ్మడికాయ సీడ్స్ కూడా నేను యాడ్ చేశాను. అవి కూడా చాలా చాలా మంచిది హెల్త్కి. అందుకని చెప్పేసి నేను వీటన్నిటిని కూడా బాగా మంచిగా మిక్స్ చేసుకొని చూడండి నెయ్యి వేసుకొని అయితే ఇలా ఉండలుగా అయితే చేసేసుకున్నానండి. మీరు కొంచెం నెయ్యి ఇష్టపడితే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను తక్కువ యాడ్ చేశాను. దానివల్ల నాకు కొంచెం ఉండ చేయటం అనేది ఇబ్బంది అనిపించింది. అందువల్ల నెయ్యి అయితే ఎక్కువగానే యాడ్ చేసుకోండి, మీకు ఈజీ అవుతుంది. చూడండి అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇంట్లోనే ఇలా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. రోజు ఒకటి ఇలా డ్రై ఫ్రూట్స్ మనము పిల్లలకి బాక్స్లో కనుక పెట్టి ఇస్తే వాళ్ళకి లంచ్ బాక్స్లో రోజు వాళ్ళకి హ్యాపీగా హెల్తీ ఫుడ్, హెల్తీ స్నాక్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. హ్యాపీగా ఈ ఐరన్ డెఫిషియన్సీలు ఇలాంటివి ఏవి రాకుండా కూడా ఉంటుంది. చాలా చక్కగా ఉంటుందండి హెల్త్ కూడా. నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. దానికంటే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కొత్త రెసిపీతో కానీ ఇంకొక కొత్త యాక్టివిటీతో కానీ తప్పకుండా మళ్ళీ కలుద్దాం. అంతే అండి. ఇట్లు మీ స్వాతి గుమగుమలు.